ఈరోజు మనం క్రిస్ ఆర్డర్ నుంచి తెలుసుకుందాం. పరిచయం. 20వ శతాబ్దం మధ్యకాలంలో పాశ్చాత్య దేశాల వ్యవస్థీకరణలో కొత్త రీతిలో ఆవశ్యకత ఎక్కువగా గుర్తించడం జరిగింది. అంతవరకు వ్యవస్థ, మార్గదర్శక సూత్రాలు గుర్తింపు పొందిన యాంత్రిక, సాంకేతిక నియమాలు అసందర్భమైనవిగా భావించారు. దాంతో వ్యవస్థ వనరుల్లో ఒకటైన మానవ శక్తి క్రమక్రమంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ మానవ శక్తి అంటే మనుషులతోనే పనిజరుగుతుంది కాబట్టి వ్యవస్థ మానవుల యొక్క మీదైనా ఆధారపడి పనిచేస్తే కాబట్టి మానవ యొక్క పాత్ర అతి ముఖ్యమైనదిగా గుర్తించింది. వ్యవస్థల వ్యక్తి పాత్ర అతని పరిస్థితులు, అతని స్థితిగతులు పరిశీలన ప్రాధాన్యత పెరిగింది. దీనికి కారణం శ్రామికుల విద్య వ్యవస్థలో పెరుగుదల, వ్యవస్థలో యాంత్రిక స్వయం చలనత కార్మిక సంఘాల్లో పెరుగుతున్న అసంతృప్తి, పని భౌతిక అవసరాల సంతృప్తి మధ్య గల అగాధం వంటివి మౌలిక అంశాలుగా గుర్తించబడ్డాయి. అందుకే వ్యవస్థలో వ్యక్తి పాత్ర, పని పరిస్థితులకు చెందిన కొత్త సంబంధాల పెంపుదలకు ఆచరణయోగ్యమైన భావనల రూపకల్పన ఆవశ్యకత ఏర్పడింది. దాని ఫలితంగా క్రిస్ అబ్రహం మాస్లో, మెగ్రేగర్, రెన్సీ లైక్టర్ వంటి రచయితలు ఈ యొక్క సిద్ధాంతాల పరికల్పనల ద్వారా నూతన నిర్వహణ దృక్పథాన్ని రూపొందించడంలో కృతాకృతులయ్యారు. ఈ నూతన నిర్వహణ దృక్పథంపై ఆవశ్యకతను తీర్చే వాయు సిద్ధాంత భావన తరచూ పేర్కొనడం జరుగుతుంది. ఇది మానవ సంబంధాల ఉద్యమంలో ఒక భాగంగా ఒక సాంప్రదాయ సిద్ధాంతంగా చెప్పవచ్చు. వ్యవస్థ ప్రవర్తన సమితమైన సంబంధిత కలిగిన ప్రవర్తనోన్ముఖమైన వ్యవస్థీకరణ సిద్ధాంతం అందులో చెస్టర్ ఏ బర్నార్డ్, హెర్బర్ట్ ఏ సైమన్లు ప్రతిపాదించిన సంతులిత సిద్ధాంతం. అయితే బక్కే ప్రతిపాదించిన సమ్మిళిత ప్రవృత్తి సిద్ధాంతం, రెన్సీ లైక్టర్ ప్రతిపాదించిన సామూహిక సిద్ధాంతం, క్రిస్ ఆర్గరిస్ ప్రతిపాదించిన పాత్రాపరమైన సిద్ధాంతం. ఇది ఈరోజు మనకు ముఖ్యమైనది. క్రిస్ ఆర్గరిస్ ప్రతిపాదించిన సిద్ధాంతం బక్కే సిద్ధాంతాన్ని విశదపరిచి హేతుబద్ధమైనదిగా తీర్చిదిద్దడం జరిగింది. ఇందులో సాంప్రదాయబద్ధమైన వ్యవస్థ అందులో పనిచేసే వ్యక్తి అవసరాల సంబంధించిన అసంగత చర్చించడం జరిగింది. అతడు తన అధ్యయనంలో వ్యక్తి సాంఘిక, మనోవైజ్ఞానిక అవసరాల, వ్యవస్థాపరమైన ఆవశ్యకత గల పరస్పర వైరుధ్యాన్ని విస్తృతంగా పరిశీలించాడు. వ్యవస్థ స్థితిగతుల వ్యక్తి మూర్తిమత్వ అభివృద్ధిపై ప్రభావం కలిగి ఉంటాయని అతడు భావించాడు. ప్రతి వ్యక్తిలో నిబిడీకృతమైన స్వయం సాధన ప్రేరణ శక్తిని తగిన రీతిలో ఉపయోగించుకుంటున్నప్పుడు అది ప్రతి ఉద్యోగితో పాటు వ్యవస్థకు కూడా లాభదాయకమై ఉంటుందని అతడు ఆశించాడు. అయితే దురదృష్టకరవశాత్తు ప్రస్తుతం ఉన్న వ్యవస్థగత దృక్పథాలు వ్యక్తి వృత్తిని నిరోధించేవిగా, అతని మనోవైజ్ఞానిక సఫలతకు అవరోధం కలిగించేవిగా ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగాభివృద్ధి ద్వారా వ్యవస్థ పొందే లాభాలను అడ్డగించేవిగా కూడా ఉన్నాయి. దీనికి పరిష్కారం సూచించడమే క్రిస్ ఆర్గరిస్ సిద్ధాంతం యొక్క ప్రధాన ఉద్దేశం. క్రిస్ ఆర్గరిస్ బయోడేటా. క్రిస్ ఆర్గరిస్ అమెరికాలోని యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పారిశ్రామిక పాలనాచార్యుడిగా పనిచేశాడు. తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యా వ్యవస్థగత ప్రధానాచార్యుడిగా చేరాడు. అతని ప్రాథమిక శిక్షణ మనోవిజ్ఞాన శాస్త్రంతో జోడించి ఉంది. నిర్వహణ, వ్యవస్థాగత ప్రవర్తన సంబంధమైన వివిధ అంశాలపై అతడు అనేక గ్రంథాలను రచించాడు. అందులో పేర్కొనదగిన అప్లికబిలిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ సోషియాలజీ 1972, మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ 1971, ఇంటర్వెన్షన్ అండ్ థియరీ ఆఫ్ మెథడ్ ఏ బిహేవియరల్ సైన్స్ వ్యూ 1970, ఆర్గనైజేషన్ అండ్ ఇన్నోవేషన్ 1965, 1965, ఆర్గనైజేషన్ ఇన్నోవేషన్ 1965, ఇంటిగ్రేటింగ్ ద ఇండివిజువల్ అండ్ ద ఆర్గనైజేషన్ 1964, integrating the individual and the organization 1964, personality and organization 1957. అయితే ఇతను బాగా పేరెన్నికైన రచనలు క్రిస్ ఆర్గరిస్ యొక్క
నిర్వహణ నిర్వహణ ప్రభుత్వ పాలన శాస్త్రాలపై ఆర్కరిస్ ప్రభావం ఎంతో విస్తృతమైంది. అతడు అనేక మంది ఉపాధ్యాయులకు, వృత్తిదారులకు, సంప్రదింపులకు శిక్షణ ఇచ్చాడు. ఇతను 3 రకాల వర్గాలకి శిక్షణ ఇచ్చాడు. ఒకటి ఉపాధ్యాయులకు, రెండోది వృత్తిదారులకు, మూడోది సంప్రదింపుదారులకు. అంటే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ మాట్లాడుతున్నారు. సంప్రదింపు తమ వ్యవస్థలు ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే సంప్రదింపుల వారికి శిక్షణ ఇచ్చాడు. వారు అతని మౌలిక భావాలను బహుళ ప్రచారం చేశారు. టిగ్రూప్ ఆచరణ మెలకువలు, వ్యవస్థ నిర్మిత సంస్కరణలు, కార్యనిర్వాహక కార్యాచరణలకు సంబంధించిన విషయాల్లో సంప్రదింపుదారుగా అతడు ఆశించిన సేవలు అమోఘం. అయితే ఇతను క్రిస్ ఆర్కిడిస్ లాంఛనప్రాయమైన వ్యవస్థలో తలెత్తే పరిస్థితుల గురించి వివరించాడు. లాంఛనప్రాయం అంటే అది ఖచ్చితంగా ఒక నియమ నిబంధనలతో పాటే అది పనిచేస్తుంది. సో వ్యక్తి ఆరోగ్యకరమైన మూర్తిమత్వ వృద్ధి క్రమం, లాంఛనప్రాయమైన వ్యవస్థ అపేక్షల మధ్య కొన్ని మౌలికమైన అసంగతులు ఉన్నాయని ఆర్గరిస్ పేర్కొన్నాడు. అతను లాంఛనప్రాయమైన వ్యవస్థ నియమాల ప్రభావం వ్యక్తులపై ఎలా ఉంటుందో విమర్శనాత్మకంగా వివరించాడు. లాంఛనప్రాయమైన వ్యవస్థ నియమాల ఆచరణ వల్ల సృష్టించబడ్డ పరిస్థితులు ఈ కింది విధంగా ఉన్నాయి. ఒకటి, ఉద్యోగులు దైనందిన పనితీరు తీరుతెన్నులపై అత్యల్ప నియంత్రణ కల్పించడమైంది. 2, ఉద్యోగులు నిర్లిప్తతో యాజమాన్యంపై ఆధారపడి ఆధీనులుగా ఉండేటట్లు భావించడం జరిగింది. ఉద్యోగులు కేవలం స్వల్పకాలిక సమ్యక్ దృష్టితో ఉండాల్సి ఉంటుంది. ఉద్యోగులు కేవలం స్వల్పకాలిక సమ్యక్ దృష్టితో ఉండాల్సి ఉంటుంది. 4వది, ఉద్యోగులు అతి తక్కువ ప్రజ్ఞ పాఠవాన్ని రూపొందించుకొని దానిని ప్రదర్శించేటట్లు ప్రేరణ పొందారు. అయితే ఈ లక్షణాలన్నీ యువ పారిశ్రామికులు అవసరాలకు అసంగతంగా ఉన్నాయి. నిజానికి ఈ లక్షణాలు పసిపాపల అవసరాలకు తగినట్లుగా ఉన్నాయి. అంటే చిన్న పిల్లలకి తగ్గట్టుగా ఉన్నాయి. ఒకవేళ పరిపక్వ యువకులు అపరిపక్వకులకు ప్రవర్తిస్తే వారికి వ్యవస్థలు ఎక్కువ జీతాలు, ఇతర సదుపాయాలు కల్పించడానికి ఇష్టపడతాయి. అందుకే ఈ అనివార్యమైన అసంగత స్థితి ఈ కింది పరిస్థితుల్లో పెరుగుతున్నాయని క్రిస్ ఆర్గస్ ఉంచారు. క్రిస్ ఆర్గస్ కొన్ని విషయాలను సూచించారు. అందులో కూడా 3 ఉన్నాయి. 1, ఉద్యోగుల్లో పరిపక్వత పెరిగినప్పుడు లాంఛనప్రాయమైన నిర్మితిని స్పష్టపరిచి లాంఛనప్రాయమైన వ్యవస్థా ప్రభావాన్ని గరిష్ట స్థాయిలో కట్టుదిట్టపరచబడింది. అంటే ఏంటి ఇక్కడ? లాంఛనప్రాయమైన నిర్మితమైన స్పష్టపరిచి లాంఛనప్రాయమైన వ్యవస్థా ప్రభావాన్ని గరిష్ట స్థాయిలో కట్టుదిట్టపరిచినప్పుడు. 3వది, ఆజ్ఞాసరళి వ్యవస్థలో కింది స్థాయి వరకు మనకు చేరుతూ పోయినప్పుడు కార్యనిర్వాహక యంత్రణ ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నప్పుడు ఉద్యోగులు వారి ఉన్నతాధికారులపై అతిగా ఆధారపడి ఉన్నట్టు భావిస్తారు. కార్యనిర్వాహకం ఎప్పుడైతే నియంత్రణ చేస్తుంటారో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పనిచేయాల్సి ఉంటుంది. వ్యక్తులు వాళ్ళకి స్వాతంత్రం ఉండదు. అలాగే అంతేకాకుండా వివిధ నియంత్రణ అధికారుల పట్ల భయభక్తులు కలిగి ఉంటారు. పని చేసే నియంత్రించే వాళ్ళు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎప్పుడు చేస్తున్నావు, ఎప్పుడవుతుంది అని ఎప్పుడైతే నియంత్రిస్తావో ఇలాంటి నియంత్రణలను ఇటు ఉద్యోగులు అటు ఉన్నతాధికారులు శిక్షించే పనిముట్లుగా భావిస్తారు. వ్యవస్థలో ఉపయోగించి మూల్యాంకన మెలకువలు అనుచితమైనవిగా వారు భావిస్తారు. ఎందుకంటే అవి ఎప్పుడు వైఫల్యాన్ని ఎత్తి చూపుతాయి. ఎప్పుడైనా వ్యవస్థలో ఎవరు తప్పు చేస్తే తప్పులనే వ్యక్తి చూపిస్తుంది. పని చేసినప్పుడు వాటి గురించి విలువ లేకుండా పోతుంది. వాటికి మూల కారణం గురించి ప్రస్తావించవు. అందుకే ఈ నిర్వాహక నియంత్రణ వ్యవస్థ నిర్వహణ పెట్టుబడి ఖర్చులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయని, మానసికమైన పెట్టుబడి ఖర్చులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోమని తెలియజేయడం జరిగింది. ఇక వ్యవస్థలోని పరిస్థితికి వ్యక్తుల సమూహం. వ్యవస్థలోని పరిస్థితికి వ్యక్తుల సమూహాల స్పందన. వ్యవస్థలోని పరిస్థితికి వ్యక్తుల సమూహాల స్పందన. ప్రత్యేకీకరణ
నిర్దేశన, ఏకత్వం, ఆర్గనైజరీ నియంత్రణ వంటి లాంఛనమైన వ్యవస్థ నియమాలను ఖచ్చితంగా పాటించినప్పుడు వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు తమ నాయకునిపై ఆధారపడి ఆధీనులుగా నిర్లిప్తతో వ్యవహరిస్తారు. ఎప్పుడైతే ఇక్కడ ఆధీనులకు ప్రత్యేకీకరణ ఉంటుంది, ప్రత్యేకీకరణ వ్యక్తులు ఉంటారు. నిర్దేశన ఏకత్వం, ఒక వ్యక్తి యొక్క నిర్దేశకత్వంలో పనిచేస్తారు. ఆజ్ఞాసరళి పైనుంచి కింది క్రమానికి శ్రేణులు. నియంత్రణావధి ఒక సూపర్వైజర్ కింద ఒక 10 మందిని నియంత్రించబడతారు. ఇలాంటి సమయాల్లో ఇక్కడ వ్యవస్థా నియమాలు ఖచ్చితంగా పాటించవలసి వస్తుంది. అప్పుడు ఆధీనులు నిర్లిప్తంగా వివరిస్తారు. అంటే పై వాళ్ళు మనల్ని నియంత్రిస్తాడో, కింది స్థాయి ఉద్యోగులు నిర్లిప్తంగా వాళ్ళు ఏం చెప్తే అప్పుడే చేస్తారు, లేకపోతే ఏ పని చేయరు. అందుకే వారు నైపుణ్యాల్లోకి కొన్నింటిని మాత్రమే ఉపయోగిస్తారు. ఇక్కడ కొంతమంది వాళ్ళు చెప్తుంటే వాళ్ళు కొన్ని నైపుణ్యాన్ని ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ అందుకే ఈ పరిస్థితుల్లో కింద ఉద్యోగులు కింది స్థాయి ఉద్యోగులు చేరిన కొద్దీ పై స్థాయిలో ఉత్పత్తి జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువగా పెరుగుతుంది. అందుకే లాంఛనప్రాయమైన వ్యవస్థ ఆరోగ్యవంతులైన ఉద్యోగ పట్ల వైఫల్యత, నిరాశ, నిస్పృహ, స్వల్పకాలిక సమయదృష్టి, పరస్పర సంఘర్షణ భావాన్ని రేకెత్తిస్తుందని ఆర్కిడిస్. ఇక్కడ ఆరోగ్యవంతుడైన ఉద్యోగి పట్ల వైఫల్యత అంటే అతను ఏమైనా పని చేస్తుంటే అతను వైఫల్యం ఉంటుంది. నిరాశ, ఎంత చేసినా ఇది బాగలేదు అనే నిరాశ ఉంటుంది. నిస్పృహ, ఈ పని చేయాలని. అయితే స్వల్పకాలిక సమ్యక్ దృష్టి, కొద్ది కాలంలోనే ఆ యొక్క విషయాలపై దృష్టి. పరస్పర సంఘర్షణ భావన రేకెత్తిస్తుంది. పరస్పరం, అరే నువ్వేం చెప్తున్నావు, నేనేం చేయాలా, నువ్వు చెప్తేనే చేస్తాను, నేను చేయకపోతే అరే నువ్వు కూడా తెలుసుకొని చేయాలి అనేది సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వ్యవస్థ ఉద్యోగి తమ ప్రధానమైన అసాధారణ అవసరం తీర్చి సంతృప్తి పరచలేడు. వ్యవస్థలో పనిచేసే వ్యక్తి అతను బాగా ఎక్కువ చేసి ఆ వ్యవస్థ యొక్క సంతృప్తి పరచలేడు. స్వయం రక్షణ పద్ధతులను వ్యవస్థా పరిస్థితికి అనుగుణంగా ఏర్పరచుకుంటాడు. అక్కడ ఉన్న వ్యక్తి స్వయం రక్షణ, తన ఉద్యోగం పోకుండా తనను తాను రక్షించుకుంటాడని ఆర్కిడిస్ పేర్కొన్నాడు. అయితే వ్యవస్థలోని పరిస్థితుల ప్రభావాన్ని తట్టుకునేందుకు పనిచేసే వ్యక్తి ఈ కింద వివరించిన ప్రవర్తన సంయోగం. ప్రవర్తన అతనిలో ఎలా ప్రవర్తన, అది ఎలా సంయోగం చేస్తుంది అంటే ఎలా కలుపుకోవాలి, అతని ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా ఎలా నడుచుకోవాలని కొన్ని అంశాలను ఇక్కడ 4 అంశాలు చెప్పారు. ఒకటి, వ్యవస్థను వదిలి వెళ్ళిపోవడం. కొన్నిసార్లు ఆ యొక్క వ్యవస్థలో పనిచేసే వ్యక్తి అవసరమైతే ఉద్యోగం వదిలి పెడతాడు. వ్యవస్థలో ఉద్యోగులకు చేయడం అంటే ఏదైనా పని ఉంటే దానికి విషయాలన్నీ కూడా వ్యవస్థలో ఉద్యోగులకు విషయ పరిజ్ఞానం చేరవేయడం. వ్యవస్థలో కొనసాగుతూ స్వయం రక్షణ పద్ధతులను అవలంబించడం. వ్యవస్థలో పనిచేసుకుంటేనే తనకు తానుగా రక్షించుకోబడతాడు. 4వది, వ్యవస్థ పట్ల తన విధుల పట్ల అనాసక్తితో కూడిన ఉదాసీనత ఉండదు. నేను ఎందుకు చేయాలి, నాకు వస్తుంది జీతం, వాళ్ళు చెప్పిందే చేస్తా అని ఒక అనాసక్తితో కూడిన ఉదాసీనత ఉండడం. అని సరే నేను చేస్తాను, మీరు చెప్పారు కదా అలాగే అని ఒక ఉదాసీన వైఖరికి అలవాటు పడతాడు. ఈ కార్యసాధనకు వ్యవస్థలో తన ఉనికి భద్రత కోసం వ్యక్తి ప్రవర్తన సామూహిక చర్యను సమీకరిస్తారు. ఈ కార్యసాధనకు వ్యవస్థలో లాంఛన వ్యయం కానీ సముదాయాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో లాంఛన ప్రయాణం అంటే ఒక నియమాల ప్రకారం జరుగుతుంది. ఇక్కడ కొన్ని లాంఛనప్రాయం కానీ సముదాయాలు కూడా ఏర్పడతాయి. అంటే అందులో ఒకరికొకరు వాళ్ళు కలిసి వాళ్ళ కోసం ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదురితే ఆ ఇబ్బందులను తమకు తానుగా పరీక్షించుకొని తమ వ్యవస్థలో తమ యొక్క మనుగడను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అప్పుడు సామూహిక చర్య ద్వారా వ్యక్తిగత అవసరాలను తీర్చుకునేందుకు అవలంబించే ప్రవర్తన ధోరణి సమర్థించడం జరుగుతుంది. ఉద్యోగుల పట్ల యాజమాన్యపు దృఢమైన ఆలోచనలు. ఉద్యోగుల పట్ల యాజమాన్యం దృఢమైన ఆలోచనలు.
వ్యవస్థలోని వైఫల్యాలకు గల కారణాలు ఉన్నతాధికారులు వేరే విధంగా వివరిస్తారని క్రిస్ ఆర్వేస్ చెప్పాడు. అందులో ఉద్యోగులు సోమరిపోతులు ఉద్యోగులు సోమరిపోతులు వారి పని పట్ల వారి వారి వ్యవస్థ పట్ల తమ విధుల పట్ల అనాసక్తితో కూడిన ఉదాసీన వైఖరి కలిగి ఉంటారు. ఉదాసీనం అంటే సరే చేద్దాంలే, చెప్పారు కదా, ఉంటానులే, ఆ యొక్క పని మీద అసలు ఆసక్తి కనబరచరు. మూడోది, వారికి ధనార్జన పట్ల ఎక్కువ మోజు ఉంటుంది. ఎప్పుడు ఎట్లా పని చేస్తే, ఏ రకంగా చేస్తే డబ్బులు ఎక్కువ ఇస్తావు, వాటి మీదనే ఎక్కువ ధ్యాస ఉంటుంది. అయితే వారు కావాలని పొరపాటు చేయరు, వాళ్ళు కావాలని పొరపాటు చేయరు. అవిశ్వాస పాత్రగాను అనాసక్తులుగా భావించి నిందిస్తుంది. కొన్నిసార్లు కొన్ని కంపెనీలు మన నామ మీద వాళ్ళు ఏం చేసిందని 2 గ్లాసులు పడగొట్టేసింది, టీ చేసింది. టీకున్న ప్రత్యేకత ఏదో చెప్పాలి అంటే, ఇప్పుడు మనం ఒక సార్కి నమస్కారం చేస్తాం. ఇప్పుడు ఏదో రకంగా వచ్చిన ఎదురు వస్తుంటే నమస్కారం చేస్తాం. అదే తెలిసి కూడా నమస్కారం చేశారో అప్పుడు పులిరాజుగా ఒక నాయకుడిగా మిమ్మల్ని నేను మింగి తింటానని ఆ యొక్క రాక్షసి చెప్పింది. అయితే ఇక్కడ మనుషుల్లో వ్యవస్థలో తమ యొక్క ప్రయోజనాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించడం పట్ల చేయడానికి అవసరమైన కార్యక్రమాలని యాజమాన్యం రూపొందిస్తుంది. ఈ చర్య ద్వారా లాంఛనప్రాయ వ్యవస్థా సూత్రాలు ఆధారంగా ఏర్పడ్డ లాంఛనప్రాయ పీడోన్ముఖ నిర్దేశిత నాయకత్వాన్ని యాజమాన్యం సమర్థిస్తుంది. నిరంకుశ నిర్దేశిత నాయకత్వ ప్రభావం ఉద్యోగులపై కొన్ని విధాలుగా ఉంటుందని ఆర్గనైజ్ చెప్పాడు. అందులో 3 విషయాలు. 1, ఉద్యోగులు నిర్లిప్తతో యాజమాన్యంపై ఆధారపడి అనుకువగా కలిగి ఆధీనంగా ఉంటారు. అనుకువగా వాళ్ళతో గొడవెట్టుకోకుండా, సరే సార్, ఓకే సార్, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు. అయితే ఇక్కడ యాజమాన్యం సమర్థిస్తుంది. నిరంకుశ నిర్దేశిత నాయకత్వ ప్రభావం ఉద్యోగులపై ఈ కింది విధంగా ఉంటుందని ఆర్గనైజ్ ఈ అత్యధిక పరిశోధన నియమాలను నేను ఇప్పుడు వివరిస్తాను. 1, ఉద్యోగులు నిర్లక్ష్యంతో యాజమాన్యంపై ఆధారపడి అనుకోగా కలిగి ఆధీనులుగా ఉంటారు. అంటే నెంబర్ 1 ఏంటంటే, ఉద్యోగులు నిర్లక్ష్యంతో యాజమాన్యంపై ఆధారపడి అనువు కలిగి అయితే ఇక్కడ ఉద్యోగులు నిరంకుశ నిర్దేశిత నాయకత్వ ప్రభావం ఉద్యోగులపై ఆధారపడి, అందులో ఉద్యోగులు నిరంకుశ యాజమాన్యంపై ఆధారపడి అనుకోగలిగి ఆధీనులుగా ఉంటారు. వారు తమ కార్యకలాపాల అందరూ అనుచరులు అవసరాలపై శ్రద్ధ వహించే పద్ధతిలో వ్యవస్థ నాయకుని అవసరాలపై శ్రద్ధ వహిస్తారు. ఇక నాయకుడిని మన్నన పొందడానికి ఒకరితో ఒకరు పోటీ పడతారు. అందుకే లాంఛనప్రాయమైన వ్యవస్థ పీడోన్ముఖ నిర్దేశిత నాయకత్వంలో ఉద్యోగులపై ఒక విధమైన ఒత్తులు ఉంటాయని క్రిస్ ఆర్గనైజ్ చెప్పాడు. వ్యవస్థ మార్పు వ్యూహాలు. అయితే ఇక్కడ వ్యవస్థ మార్పు వ్యూహాలు అంటే వ్యవస్థ మార్పులు ప్రస్తుతం ఉన్న వ్యవస్థ కార్యక్రమం, కార్యనిర్వహణ నియంత్రణ, అసమగ్రమైన అనూహ్యమైన లక్షణం నుంచి వ్యవస్థాగత మార్పుకు సంబంధించిన క్రిస్ ఆర్గనైజ్ దృక్పథం ముందుకు సాగుతుంది. అందుకే 4 అంశాల పట్ల వ్యవస్థాభివృద్ధి కోసం క్రిస్ ఆర్గనైజ్ జోక్య వ్యూహాన్ని
ప్రతిపాదించాడు. అందులోని అందులోని అంశాలు 4 ఉన్నాయి. ఒకటి, వ్యక్తిగత లేదా మనోవైజ్ఞానిక పరిపక్వత. వ్యక్తిగత లేదా మనోవైజ్ఞానిక పరిపక్వతను సాధించడం ద్వారా వ్యక్తి అభివృద్ధి చెందడానికి అనువైన వాతావరణాన్ని వ్యవస్థ సమకూర్చాలి. వ్యవస్థ మార్పుకు సంబంధించిన కార్యక్రమాలు ఉద్యోగుల అంతర్ వ్యక్తి సంబంధాలు మెరుగుపరచడానికి ఉద్దేశించినవి ఉండాలి. సాంప్రదాయమైన పిరమిడ్ వ్యవస్థ స్వరూపాన్ని మార్చడానికి అనువైన మార్పులను పిరమిడ్ సమోసా టైప్లో ట్రయాంగిల్ పిరమిడ్ వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో ఈ యొక్క మార్చడానికి అనేక మార్పులు ప్రవేశపెట్టాలి. ఉద్యోగుల మార్పు ఉద్దేశితమైన నిర్మిత కార్యక్రమ అభ్యసన మెలకువలను ప్రవేశపెట్టాలి. వ్యవస్థ మార్పు సాధించేందుకు వ్యూహాలను అనుసరించేందుకు అవసరమైన ఊహలను ప్రక్రియలను క్రిస్ ఆర్గనైజ్ ఈ కిందగా చెప్పాడు. పసితనపు దశ నుంచి పరిపక్వ దశ క్రమాభివృద్ధి. పరిపక్వ మానవుల అవసరాలకు స్పందించడం. ఎక్కడైతే చిన్న పిల్లగాడు ఉంటాడో, పుట్టిన వ్యక్తి 2-3 సంవత్సరాలు ఉంటాడు, అక్కడ మొదలుకొని అయితే ఇక్కడ క్రిస్ ఆర్గనిజం పరిశీలనపు స్తబ్దత నుంచి యువ కార్యాచరణ స్థాయికి ఎదుగుదల. ఇందులో మొత్తం 7 అంశాలు. అంటే పరిపక్వత, పసితనం నుంచి స్తబ్దత నుంచి యువ కార్యాచరణ స్థాయికి ఎదగడం ఒకటి. రెండవది, ఆధారపడే స్వభావం నుంచి స్వయంత్రించే స్థాయికి ఎదగడం. అంటే ఆధార స్వభావం నుంచి స్వయంగా తనకు తానుగానే ఒక స్థాయికి ఎదగడం. మూడవది, పరిమిత ప్రవర్తన నుంచి అనేక విభిన్న ప్రవర్తనను ప్రదర్శించే స్థాయికి చేరడం. నాలుగవది, లోపభూయిష్టమైన అప్రధాన స్వల్పకాలిక ప్రయోజనాల ఆపేక్ష నుంచి నిర్దిష్టమైన ఉత్తమ ప్రయోజనాలను కోరే స్థాయికి చేరడం. వ్యవస్థలో ఐదవది, మళ్ళీ ఒక్కసారి 7 విషయాలు మళ్ళీ చెప్తాను నేను. ఒకటి, పసితనపు క్రిస్ ఆల్వేస్ కొన్ని అంశాలు చెప్పాడు. దీనికి పసితనం దశ నుంచి పరిపక్వ దశకు క్రమాభివృద్ధి. పరిపక్వ మానవుల అవసరాలకు స్పందించడం. ఒకటి, పసితనం స్తబ్దత నుంచి యువ కార్యాచరణ స్థాయికి ఎదగడం. 2, ఆధారపడే స్వభావం నుంచి స్వతంత్రించే స్థాయికి ఎదగడం. 3, పరిమిత ప్రవర్తన నుంచి అనేక విభిన్న ప్రవర్తనను ప్రదర్శించే స్థాయికి చేరడం. 4వది, లోపభూయిష్టమైన అప్రధాన స్వల్పకాలిక ప్రయోజనాల ఆపేక్ష నుంచి నిర్దిష్టమైన ఉత్తమ ప్రయోజనాలను చేరే స్థాయికి చేరడం. అయితే స్వల్పకాలిక సమ్యక్ దృష్టి నుంచి స్వల్పకాలిక సమ్యక్ దృష్టికి ఉన్న స్థాయికి చదువు. స్వల్పకాలిక సమ్యక్ దృష్టి నుంచి దీర్ఘకాలిక సమ్యక్ దృష్టి ఉన్నత స్థాయికి చేరడం. 6వది, ఆధీన సామాజిక స్థాయి నుంచి ఉన్నత సామాజిక స్థాయికి, ఆధీన అంటే కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరడం. అంటే ఆధీన సామాజిక స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరడం. 7, ఆచేతన స్థితి నుంచి స్వీయ చైతన్యం, స్వయం నియంత్రణ శక్తి కలిగిన చేయడం. ఆచేతన స్థితి నుంచి స్వీయ చైతన్యం, స్వయం నియంత్రణ కలిగిన స్థితికి చేరడం. వ్యవస్థలోని వ్యక్తులు ఈ పై విధంగా కార్యోన్ముఖులను చేసేందుకు అనుకూలమైన రీతిలో వ్యవస్థాగత మార్పు జరగాలని క్రిస్ ఆర్గనిస్ భావించాడు. అతని ఉద్దేశంలో పరిపక్వ మానవుడు తన మనోవైజ్ఞానిక శక్తిని ఉత్తమ కార్యాచరణకు తప్పనిసరిగా వినియోగిస్తాడు. అందుకే మనోవైజ్ఞానిక శక్తి వ్యక్తిత్వం నైపుణ్యంలోని భావనలు సంధానపరిచి
వ్యక్తి ప్రవర్తనకు సంబంధించిన విశ్లేషణాత్మక చట్టాన్ని ఆర్గనైజ్ సూచించాడు. మనోవైజ్ఞానిక శక్తి, అతను మానసికంగా శక్తి, వ్యక్తిత్వం అంటే క్యారెక్టర్, లేదా నైపుణ్యం స్కిల్, ఇలాంటి వాటిని ఈయన సంధానపరిచాడు. అయితే వ్యవస్థ మార్పు వ్యూహాలను ఎప్పుడు పరిపక్వ మానవుని అవసరాలను తీర్చేవిగాను అతను మనోవైజ్ఞానిక శక్తిని పూర్తిగా మనిషి పురిగొల్పడానికి అవకాశాలు కల్పించేవిగా ఉండాలి అని చెప్పాడు. అయితే ఇక్కడ అంతర్ వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంపొందించడం. ఇక్కడ ఇది ఒక అంశం. అంతర్ వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంపొందించడం. ఇంతవరకు మనకు వ్యక్తులు కేవలం మేధస్సు లేదా యాంత్రికపరమైన నైపుణ్యాలను మాత్రమే పెంపొందించేందుకు ప్రాధాన్యత ఇచ్చేది. పరిశోధనా సంస్థలు, వైద్యాలయాల నుంచి వ్యాపార సంస్థల వరకు అన్ని వ్యవస్థల్లో సైతం అంతర్ వ్యక్తిగత నైపుణ్యాలను పూర్తిగా ఉపేక్షించాయని ఆర్గనైజ్ గమనించారు. అంటే అంతర్గతంగా ఎవరైతే పరిశోధన చేస్తున్నారో అది లోపించిందని క్రిస్ ఆర్గనైజ్ గమనించారు. అంతర్వ్యక్తిగత సామర్థ్యం వ్యవస్థలోని ఇతర వ్యక్తులతో కలిసి పనిచేసే స్థాయిని మెరుగుపరుస్తుంది. తద్వారా వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఆర్గనైజ్ 3 షరతులు లేదా అపేక్షలు అవసరమని నొక్కి చెప్పాడు. ఒకటి స్వీయ అంగీకారం, అంటే వ్యక్తి సకారాత్మకంగా తనకు తానుగా తన స్థాయిని అంచనా వేసుకోవడం అని అర్థం. అంటే స్వీయ అంగీకారం, మొట్టమొదటి స్వీయ అంగీకారం అంటే వ్యక్తి సకారాత్మకంగా పాజిటివ్గా తనకు తానుగా తన స్థాయిని అంచనా వేసుకోవడం అని అర్థం. రెండవది దృఢీకరణ అంటే బాగా గుండె బలంగా ఉండేది, అంటే తన స్వయం ప్రతిభ వాస్తవికతను శోధించడం అని ఆర్గనైజ్ భావం. దృఢీకరణ బాగా ఉండి అనుకుని సాధించవచ్చు వరకు తను పనిచేసే వ్యక్తిత్వం కలవాడి ఉంటాడు. ఆవశ్యకత, స్వీయ అంగీకారం, దృఢీకరణ, ఆవశ్యకత అంటే వ్యక్తి తన ప్రధానమైన స్థావరాలను ఆవశ్యకత అంటే వ్యక్తి తన ప్రధానమైన సామర్థ్యాలను వినియోగిస్తూ తన ప్రధానమైన అవసరాలను వ్యక్తపరిచే అవకాశాన్ని క్రిస్ ఆర్గనైజ్ నిర్వచించాడు. అంతర్ వ్యక్తిగత సామర్థ్యం భావన ఔచన్యతకు క్రిస్ ఆర్గనైజ్ ప్రయత్నించాడు. అయితే అంతర్ వ్యక్తిగతంగా సమర్థవంతమైన ప్రవర్తనకు పటిష్ట సాక్ష్యాధారంగా ఆర్గనైజ్ అనేక రకాల నిర్దిష్ట ప్రవర్తనలు పేర్కొన్నాడు. సామర్థ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన 4 ప్రవర్తన రకాల క్రిస్ ఆర్గనైజ్ సంకల్పించి ధృవీకరించాడు. ఒకటి, వ్యక్తి తన స్వంత ఆలోచనలు భావాలు కలిగి ఉండి వాటికి బాధ్యత వహించడం. తన ఆలోచనలు భావాలతో పాటు ఇతరుల ఆలోచనలు భావాలను స్వీకరించడం. 3, కొత్త ఆలోచనలు భావాలను ప్రయోగాత్మకంగా పరిశీలించడం. 4, సొంత ఆలోచనలు భావాలను కలిగి ఉండడానికి స్వీకరించడానికి ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి ఇతరులకు సహాయపడుతుంటాడు. ఇంకొక విషయం, కొత్త పద్ధతిని రూపొందించే వ్యవస్థ నిర్మితులు. ప్రతి కంపెనీ తను కొత్త పద్ధతిని రూపొందించే వ్యవస్థ నిర్మితులు కొత్త కంపెనీలు వస్తాయి, కొత్త నిర్మాణమైన ఇందులో కొత్త పద్ధతి రూపొందించే వ్యవస్థ నిర్మితులు అంటే వ్యవస్థను ఎలా నిర్మిస్తాయో వాటి గురించి. ఒకటి, అయితే భవిష్యత్తులో పాత కొత్త వ్యవస్థ పద్ధతుల మేళవింపు ద్వారా వ్యవస్థలు ఏర్పడతాయని ఆర్గనైజ్ భావించింది. కొత్త పాత యొక్క పద్ధతుల మూలంగా వ్యవస్థలు ఏర్పడతాయని క్రిస్ ఆర్గనైజ్ చెప్పాడు. అంటే పాత పెరిగిన ఆకార వ్యవస్థల నిత్య పరిపాటి కార్యకలాపాలకు స్వయం అంతర్గత నిబద్ధత కలిగిన ఉద్యోగుల సృజనాత్మకత లోపించిన కార్యకలాపాలకు అనుకూలమైనవి. ఎప్పుడైతే నిర్ణయాలు తప్ప నిత్యం
నిర్ణయాలు తక్కువ నిత్య పరిపాటి కార్యకలాపాలుగా ఎక్కువ సృజనాత్మకంగా ఉండి ఎక్కువ నిబద్ధత అవసరం అవుతుందో అప్పుడు మ్యాట్రిక్స్ వ్యవస్థ వంటి కొత్త పద్ధతులు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. మ్యాట్రిక్స్ అనేది ఒక విధానం. ఆ యొక్క విధానం ద్వారా కొత్త పాత కలయికల ద్వారా ఆ యొక్క వ్యవస్థ యొక్క లక్ష్యాలను నెరవేర్చడానికి ఆస్కారం ఉంది. అప్పుడు మ్యాట్రిక్స్ వ్యవస్థ వంటి కొత్త పద్ధతులు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్గనిస్ ఆశించిన నూతన వ్యవస్థ నిర్మితులు ముఖ్యంగా అవసరమైన నిర్వర్తక విధులు నిర్ణయకరణ స్వభావంపై ఆధారపడి ఉంటాయి. అంటే అక్కడ నిర్వర్తన విధులు మరియు నిర్ణయకరణ స్వభావంపై ఆధారపడి ఉంటాయి. అందుకే వివిధ ప్రజలకు అనుకూలమైన అనేక వ్యవస్థాగత మిశ్రమాలను ఆర్గనిస్ సూచించాడు. ఇప్పుడు మొదటి నిర్మితి అంటే పిరమిడ్ ఆకార వ్యవస్థ. అయితే ఇక్కడ మొదటి నిర్మిత వ్యవస్థలో ఇది అసలు ఒక ప్రధాన కార్యం ఉంటాడు, ఒక ప్రధానమైన కార్యం ఉంటాడు. క్రమానుగత శ్రేణి ప్రకారం అనేక కింది స్థాయి ఉద్యోగులు ఉంటారు. అందులో పని విభజన పునర్విభజన పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కొనసాగుతుంది. అంటే ప్రతి వ్యవస్థలో కింది నుంచి పైకి, పై నుంచి కింది. ఉదాహరణకి ఒక బ్యాంక్ మేనేజర్ నుంచి ఒక సబ్ స్టాఫ్ వరకు, ఒక డైరెక్టర్ నుంచి ఒక సబ్ స్టాఫ్ వరకు, ఇలా అధికార పనిముట్లు ఉద్యోగుల్లో వ్యవస్థ లక్ష్యాల పట్ల తగిన అవగాహన చొరవ కానీ ఉండదు. ఈ పద్ధతికి ఉద్యోగికి వ్యవస్థకు నష్టాన్ని కలిగిస్తుంది. అయితే తక్షణ నిర్ణయాలు అవసరమైనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యవస్థను కొనసాగించడం జరుగుతుంది. అంతేకాకుండా చొరవలేని నిర్లిప్త భావం కలిగి మానసిక సఫలతలను కాంక్షించిన ఉద్యోగులు ఉన్నప్పుడు కూడా ఈ వ్యవస్థ తదుపరి అవుతుందని క్రిస్ ఆర్విస్ చెప్పాడు. ఇది మొదటి నిర్మిత. రెండవది సవరించిన లాంఛనప్రాయ వ్యవస్థ. సవరించిన లాంఛన అంటే ఒక పద్ధతి ప్రకారం నియమ నిబంధనలు జరుగుతున్నాయి, దాంట్లో కొంచెం సవరించడం జరిగింది. ఈ పద్ధతి లిటర్ ప్రతిభ లింకింగ్ పిన్ భావన. ఇతను లింకింగ్ పిన్ భావనను అతి సన్నిహితమైనదిగా పిరమిడ్ ఆకార వ్యవస్థ దృఢమైనది, లోపభీష్టమై వ్యక్తి వికాసానికి ప్రతిబింబకంగా ఉంటుంది. అందుకే ఆర్గనిస్ ఈ సవరించిన పిరమిడ్ ఆకార వ్యవస్థను ప్రతిపాదించాడు. ఈ పద్ధతిలో పై స్థాయి నిర్ణయకరణ పట్ల కింది స్థాయి ఉద్యోగి భాగస్వామ్యం కలిగి ఉంటాడు. పై స్థాయికి కింది స్థాయి ఉద్యోగి భాగస్వామ్యం కలిగి ఉంటాడు. పై స్థాయి అధికారులు కింది స్థాయి ఉద్యోగుల మధ్య లంకెగా మధ్య స్థాయి అధికారిగా వ్యవహరిస్తాడు. అతడు పై అధికారులకు కింది స్థాయి ఉద్యోగుల సమస్యలను, కింది స్థాయి ఉద్యోగులపై అధికార ఆలోచనలు తెలియజేస్తాడు. ఈ పద్ధతిలో కొన్ని సందర్భాల్లో పై అధికారులు లేదా సముదాయాన్ని నిర్ణయాన్ని కాదని కింది అధికారి తన స్వంత నిర్ణయం తీసుకుని అమలు చేయవచ్చు. వ్యవస్థలో అవసరమైన మార్పును సంయుక్త సంపదరులుగా నిర్వర్తిస్తాడు. ఇది రెండు మెయిన్ టాపిక్ ఏమిటి? మూడో నిండుత. ఇప్పటికీ ఇది మూడో నిండుత. విధులకు తగిన అధికారాల వ్యవస్థ. విధులకు తగిన అధికారాల వ్యవస్థ. ఈ పద్ధతిలో ప్రతి ఉద్యోగికి తగిన తన సమస్యాపూర్వక శక్తికి తగినట్లుగా సమాచారం, అధికారం, నియంత్రణ వంటి అవకాశాలు అందరి ఉద్యోగులతో సమానంగా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ పద్ధతిలో ప్రతి ఒక్క ఉద్యోగి తన సమస్యాపూర్వక శక్తికి తగినట్లుగా సమాచారం, అధికారం, నియంత్రణ వంటి అవకాశాలు అందరి ఉద్యోగులతో సమానంగా కల్పించడం జరుగుతుంది. ఈ వ్యూహాన్ని సామూహిక కార్యాచరణ, సాముదాయిక ఉత్పాదకాల అభివృద్ధి అంటే శాఖీయ కార్యకలాపాలు, దీర్ఘకాలిక నవీకరణ వంటి అంశాలకు చెందిన పరిస్థితుల పట్ల ఉపయోగించవచ్చు. ఉద్యోగి తన విధి నిర్వహణలో అవసరమైన విషయాలపై స్వచ్ఛందంగా అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుని అమలు చేసే అధికారం కలిగి ఉంటాడు. ఈ వ్యవస్థ ఉద్యోగి యొక్క సృజనాత్మకత. ఈ పద్ధతిలో ఉద్యోగి సృజనాత్మక శక్తి, కార్యదీక్ష
చొరవకు తగినట్లుగా ప్రత్యేక అధికారులు ఇవ్వడం జరుగుతుంది. చేపట్టిన కార్యక్రమం ఒకే కానీ ప్రత్యేక అధికారులు రద్దవుతాయి. నాలుగవ నిర్మిత మ్యాట్రిక్ వ్యవస్థ. ఈ పద్ధతిలో ప్రతి ఒక్క ఉద్యోగి వదులుకోరాని సమాన అధికారాలు, బాధ్యతలు ఉంటాయి. ఈ పద్ధతిలో నాలుగవ మ్యాట్రిక్ వ్యవస్థలో వదులుకోరాని సమాన అధికారాలు, బాధ్యతలు ఉంటాయి. అధికారులు మరియు బాధ్యతలు ఉంటాయి. మౌలికమైన కార్యకలాపాల స్వభావాన్ని ప్రభావితపరిచేందుకు కావలసిన విస్తృత అవకాశాలను ఉద్యోగికి కల్పించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో అధికార ఆధీన సంబంధాలు తొలగించి ఇందులో ఈ పద్ధతిలో అంటే నాలుగు నిర్మిత మ్యాట్రిక్ వ్యవస్థలో ఈ పద్ధతిలో అధికార ఆధీన సంబంధాలు తొలగించి బదులుగా వ్యక్తిగత స్వయం మరియు క్రమశిక్షణ అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తికి తన చేతిలోని కార్యకలాపాన్ని తీసివేయడానికి, కొత్త కార్యకలాపం చేపట్టడానికి తగిన స్వేచ్ఛ కలిగి ఉంటుంది. సంప్రదాయ వ్యవస్థలోని వినాశకరమైన అంతర్గత ఉత్తాధిపత్య లక్షణం మ్యాట్రిక్ వ్యవస్థలో అధిగమించబడుతుంది. ఈ పద్ధతిలో వ్యవస్థకు అవసరమైన సమాచారానికి ప్రాధాన్యత ఉంటుంది, కానీ అధికారానికి కాదు. ఇందులో నిర్దిష్టమైన సమస్యలను సాధించేందుకు వివిధ పరియోజన జట్లను ఏర్పాటు చేస్తారు. ఈ జట్లు సభ్యులు సంబంధ కార్యనిర్వాహక విధులకు చెందిన వారై ఉంటారు. సమస్య పరిష్కారానికి ఈ జట్లలోని ప్రతి సభ్యునికి మానవ బాధ్యతలను, అధికారాలను ఇవ్వడం జరుగుతుంది. సభ్యులందరూ స్వల్పకాలికమైన విభాగంగా పనిచేయవలసి ఉంటుంది. అప్పగింత కార్యభారాలను అనుసరించి ఈ జట్లు తాత్కాలికమైనవిగా లేదా శాశ్వతమైనవిగా ఉండవచ్చు. అయితే వాటికి పాలనా పరిస్థితులకు అసంగతమయ్యే అసలైన నాయకత్వ బంధాల అవగాహన కలిగి ఉండటం అత్యవసరంగా. క్లుప్తంగా చెప్పాలంటే మ్యాట్రిక్ వ్యవస్థలోని కార్యనిర్వాహక విజ్ఞానం వ్యవస్థ నిర్దిష్టపై ఆధారపడి ఉంటుంది లేదా కేంద్రీకరించబడుతుంది. మ్యాట్రిక్ నిర్మాణంలో విధుల నిర్వహణ సాధ్యమవుతుంది. మ్యాట్రిక్స్ నిర్మాణంలో విధుల విస్తీకరణ సాధ్యపడుతుంది. దాంతో ఉద్యోగి ఆధీనంలో ఉన్న కార్యకలాపాలపై ఎక్కువ నియంత్రణ దృష్టిని కలిగి వాటికి సంబంధించిన నిర్ణయకరణలో ఎక్కువగా పాల్గొనగలుగుతారు. ఇది వ్యవస్థకు, ఉద్యోగికి ఆరోగ్యకరమైన అంశంగా మనం చెప్పవచ్చు. నిర్మిత కార్యక్రమ అభ్యసనాల యొక్క మౌలికలు. ఇక్కడ నిర్మిత కార్యక్రమం అనగా వ్యవస్థ అనుసరించే మార్పు వ్యూహాల్లో ఇది చివరిది. అమితోత్సాహంతో కూడుకుని విజ్ఞాన కార్యక్రమం వ్యవస్థాగత అభివృద్ధి కార్యాచరణలో అంతర్భాగంగా రూపొందుతుంది. ఇందులో అభ్యాసనాన్ని రెండు అంశాలపై కేంద్రీకరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ రెండు అంశాలని సముదాయిక స్థితిలో ఉద్యోగులు నిర్మిత కారణ అభ్యాసం మెలకువల్లో, రెండవది వ్యవస్థ దాని పద్ధతులు నిర్ధారణ నవీకరణ దాని వ్యవస్థాగత పరిణామాత్మక తపనను విజ్ఞాన సంబంధ ప్రయత్నం ద్వారా సాధించిన ఫలితంతో జతపరచడం జరుగుతుంది. ఉద్యోగుల వ్యక్తిగత పరిణామాత్మకతను పెంపొందించడానికి క్రిస్ ఆర్గరిస్ టీ గ్రూపు వెలువలత సున్నిత స్వభావ శిక్షణ పద్ధతిని సూచించాడు. ఇక్కడ ఒక సిద్ధాంతం ఏర్పడితే టీ గ్రూప్ లేదా సున్నిత స్వభావాన్ని శిక్షణ పద్ధతిని రూపొందించాడు. టీ గ్రూప్ లేదా సున్నిత స్వభావ శిక్షణ పద్ధతి. క్రిస్ ఆర్గరిస్ ప్రతిపాదించడంలో టీ గ్రూప్ లేదా సున్నిత స్వభావ శిక్షణ పద్ధతి ఇది
అతి ముఖ్యమైనది. క్రిస్ ఆర్గనైజ్ టీ గ్రూప్ మెలకువల పట్ల టీ గ్రూపు మెలకువల పట్ల వ్యక్తిగత ఉద్యోగులకు వారి ప్రవర్తనకు బహిర్గతపరిచేందుకు పునశ్చరణకు కొత్త ప్రవర్తనలతో ప్రయోగానికి చైతన్య వృద్ధికి ఇతరుల మూర్తిమత్వాల పట్ల సున్నితంగా స్పందించే అవకాశం కల్పించేందుకు నిర్మించిన ప్రయోగశాల కార్యక్రమం చేరి ఉంటుంది. అంతేకాకుండా ఈ పద్ధతి సముదాయిక నిర్వహణ పరిణాత్మకమైన స్వభావాన్ని అభ్యసించే సంఖ్య సంభావ్యాలను సమకూరుస్తుంది. ఈ పద్ధతిలో సముదాయిక నిర్వహణ పరిణామాత్మక స్వభావాన్ని అభ్యసించే సంభావ్యాలను సమకూరుస్తుంది. వ్యక్తిలో మనోవైజ్ఞానిక సఫలత, స్వీయ గుర్తింపు, అంతర్వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు, ఆధీనత, నియంత్రిత భావాన్ని తగ్గించేందుకు, తగిన అనుభవాలను సమకూర్చేందుకు ఈ దృక్పథం నిర్మించబడింది. టీ గ్రూప్ సమావేశాలు ఉద్యోగుల క్రమాగత శ్రేణి స్థాయిల ఉనికిని మురిపింపచేస్తాయి. అంతేకాకుండా విభాజిత నాయకత్వాన్ని అభివృద్ధి పరచడం ద్వారా సర్వసమ్మతి నిర్ణయీకరణకు వీలు కలుగుతుంది. తన ప్రయోగాల ఆధారంగా క్రిస్ ఆర్గనైజ్ కింద స్థాయి ఉద్యోగులకు ఎక్కువ బాధ్యతలను దత్తత చేయాలంటాడు. కింది స్థాయి ఉద్యోగులకు బాధ్యతలు ఎక్కువగా అప్పగించాలంటాడు. అయితే ప్రసారాల్లో మధ్యస్థాయి అధికారిక స్థానంలో ఉండరాదంటాడు. ప్రసారంలో మధ్యస్థాయి అధికారులు ఎక్కువ ఉండరాదంటారు. వ్యక్తిగత వృద్ధి లేదా స్వయం అంతర్దృష్టిని పెంపొందించేందుకు పరిసరాల మార్పు లేకుండా వ్యక్తుల్లో మార్పు తీయడమే టీ గ్రూప్ శిక్షణ వాస్తవిక ఉద్దేశంగా ఆర్గనైజ్ పేర్కొన్నాడు. ఈ దృక్పథాన్ని విస్తృతంగా ఉపయోగించడం ద్వారా వ్యవస్థకు క్రమక్రమంగా మెరుగుపరుచుందని క్రిస్ ఆర్గనైజ్ వివరించాడు. వ్యవస్థలపై ఆర్గనైజ్ యొక్క విమర్శలు. వ్యవస్థలపై ఆర్గనైజ్ యొక్క విమర్శ. పారిశ్రామిక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల నిర్వహణ సామాజిక శాస్త్రవేత్తల దృక్పథాలను రచనలో ఆర్గనైజ్ అతి నిశితంగా విమర్శించాడు. అనేక మనోవైజ్ఞానిక పరిశోధకులు పరిసరాల వ్యవస్థలపై ఆర్గనైజ్ విమర్శ. పారిశ్రామిక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల నిర్వహణ సామాజిక శాస్త్రవేత్తల దృక్పథాలను రచనలు ఆర్గనైజ్ సునిశ్చితంగా విమర్శించాడు. అనేక మనోవైజ్ఞానిక పరిశోధకులు పరిసరాల ప్రాణతను మెరుగుపరిచినట్లే బ్లా, థామ్సన్, పెర్రో, గోల్డ్థోర్స్ వంటి నిర్వహణ సామాజిక శాస్త్రవేత్తలు మూర్తిమత్వం, అంతర్వ్యక్తిగత సంబంధాలు, సాముదాయిక క్రియాశీలతను చెందిన అనేక భవిష్యత్తును ఉపేక్షించాలని క్రిస్ ఆర్గనైజ్ పేర్కొన్నాడు. నిర్వహణ సామాజిక శాస్త్రవేత్తలు వ్యవస్థలను ఒక పూర్తి మొత్తంగా అధ్యయనం చేసేటప్పుడు వ్యవస్థ అతి కీలక భావాలను ఉపేక్షించడం నట్లు జరుగుతుంది. ఆర్గనైజ్ నిర్వహణ సామాజిక శాస్త్రవేత్తలను ఒక పూర్తి మొత్తంగా అధ్యయనం చేస్తున్నప్పుడు వ్యవస్థ అతి కీలక భాగాలను ఉపేక్షించినట్లు తోస్తుంది. ఆర్గనైజ్ ఉద్దేశంలో వ్యక్తిగత ప్రవర్తన, చిన్న సముదాయ ప్రవర్తన, అంతర్ సముదాయ ప్రవర్తన అనే వ్యవస్థను ఒక పూర్తి మొత్తంగా గుర్తించడానికి అవసరమయ్యే ప్రధాన భాగాలు. అంతేకాకుండా నిర్వహణ సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనల్లో వ్యక్తి ఒక యంత్రం వల్లే స్తబ్దంగా వ్యవస్థపై స్వల్ప గౌరవం కలిగి ఉంటాడని క్రిస్ ఆర్గనైజ్ భావిస్తాడు. ఇది వాస్తవికతను బహువిధంగా ఉన్న ఆలోచనగా ఆర్గనైజ్ సూచించాడు. ఆర్గనైజ్ ఉద్దేశంలో యాజమాన్య సభ్యులతో సమన్వయపరిచే వ్యవస్థ, పరిసరాల సొత్తుకు సంబంధించిన సాధారణీకరణ అభివృద్ధికి మాత్రమే వారు ప్రయత్నిస్తారు.
ఆర్గ్రెస్ దృష్టిలో మన వైజ్ఞానిక సామాజిక దృక్పథాలు వ్యవస్థగత వ్యవస్థగత అధ్యయనంలో సమన్వయం లేని విభిన్న సమన్వయం లేని సమన్వయం లేని విభిన్న ధోరణులను అవలంబించాలని క్రిస్ ఆర్టరిస్కు గురించి అయితే ఇక్కడ ఇది వాస్తవికంగా బహుదూరంగా ఉన్న ఆలోచనగా ఆర్గనైజ్ భావించదు. ఆర్గనైజ్ ఉద్దేశంలో యాజమాన్య సభలతో సమన్వయం పరిచే వ్యవస్థ పరిసరాల పరిసరాల పొత్తుకు సంబంధించిన సాధారణీకరణ అభివృద్ధికి మాత్రమే వారు ప్రయత్నిస్తారు. ఆర్గనైజ్ దృష్టిలో మనోవైజ్ఞానిక సామాజిక దృక్పథాలు వ్యవస్థగత అధ్యయనంలో సమన్వయం లేని విభిన్న ధోరణులను అవలంబిస్తాయని ఆర్గనైజ్ చెప్తున్నాడు. హెర్బర్ట్ సైమన్ హేతుబద్ధ మానవ వ్యవస్థ సిద్ధాంతాన్ని హెర్బర్ట్ సైమన్ యొక్క హేతుబద్ధ మానవ వ్యవస్థ సిద్ధాంతాన్ని అనేక విషయాల్లో ఆర్గనైజ్ విమర్శించాడు. ఆర్గనైజ్ దృష్టిలో సైమన్ సిద్ధాంతం వ్యవస్థాగత ప్రవర్తనకు అతి ముఖ్యమైన అంతర్ వ్యక్తిగత సంబంధాలు, స్వయం సాధక ప్రేరణ, ఆవశ్యకత వంటి కారకాలను తొలగించి, అంతేకాకుండా అధికార నిర్మాణ ప్రాధాన్యతని మానవ అయితే ఇక్కడ మానవ ప్రవర్తన పట్ల ఎక్కువ శ్రద్ధ చూపని ఇతర సాంప్రదాయ పాలన దత్తతలతో పాటు సైమన్ను సైతం ఆర్గనైజ్ విమర్శించారు. అయితే ఇక్కడ ఆర్గనైజ్ విమర్శనతో పాటు ఆర్గనైజ్పై వివిధ వ్యక్తుల యొక్క విమర్శలు మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్గనైజ్ దృక్పథాల్లో బలిష్టమైన పేర్కొన్న స్వయం సాధక ప్రేరణ వ్యవస్థలో అరాచకానికి వ్యతిరేకమని సైమన్ అభిప్రాయపడ్డాడు. స్వయం సాధక ప్రేరణకై ఆర్గనైజ్ సూచించిన వ్యూహాల అవసరం లేకుండా కేవలం ఉద్యోగుల పని గంటలు తప్పించి తగిన విరామం కల్పించడానికి వ్యవస్థ ఆర్గనైజ్ దృక్పథంలో బలిష్టంగా పేర్కొన్న స్వయం సాధక ప్రేరణ వ్యవస్థలో అరాచకానికి ప్రతిరూపమని సైమన్ అభిప్రాయపడ్డాడు. స్వయం సాధక ప్రేరణపై ఆర్గనైజ్ సూచించిన వ్యూహాల అవసరం లేకుండా కేవలం ఉద్యోగుల 10 గంటలు తగ్గించి తగిన విరామం కల్పించడానికి వ్యవస్థ అంగీకరించినప్పుడు కూడా ఉద్యోగులు స్వయం సాధక ప్రేరణ పొందగలుగుతారు. ఇది వాస్తవికత సన్నిహితంగా ఉంటుందని సైమన్ అభిప్రాయపడ్డాడు. అయితే ఆర్గనైజ్ వివరించిన అనేక అంశాలు కాల్పనికంగా ఉండి వాస్తవం దూరంగా ఉంటున్నాయని సైమన్, అది వాస్తవికం కాకుండా అది కల్పితంగా ఉంటాయని సైమన్ విమర్శిస్తున్నాడు. రెండవది, ఆర్గనైజ్ తన నిర్మాణంలో అధికార భావనను నిశ్చితంగా ఖండించాడు. నిజానికి వ్యవస్థలో అధికారం అంతర్భాగంగా ఉంటుంది. అందుకే ఆర్గనైజ్ భావనను సైమన్ విమర్శించాడు. ఆర్గనైజ్ వ్యవస్థలోని అధికార సంబంధాల ప్రాధాన్యాన్ని తమలో పూర్తిగా తోసిపుచ్చి ఫలితంగా వ్యవస్థ సామర్థ్యంపై పడగల ప్రభావాన్ని ఉపేక్షించాడు. అవినీతికి మూలం అధికారం కాదు, అవినీతికి మూలం అధికార అవసరం లేదా కోరిక నిజానికి అవసరం లేదా కోరికే అధికారం ఉన్నవారిని లేని వారిని అవినీతి గురి చేస్తుందని సైమన్ అధికారం ఉన్నా లేకపోయినా అవినీతికి గురి చేస్తుందని సైమన్ భావించాడు. ఆర్గనైజ్ చర్చించిన కొన్ని మౌలిక ప్రతిపాదనలకు చెందిన అధ్యయన పద్ధతులపై కొన్ని అభ్యంతరాలు చెప్పడం జరిగింది. కొన్ని విషయాల్లో ఆర్గనైజ్ ప్రతిపాదనలకు తగిన అనుభవిక సమర్థన లేదని ముఖ్యమైన విమర్శ. అతని దశలో వాటికి కొన్ని విషయాల్లో అనుభవపూర్వకమైన సమర్థన లేదని విమర్శించబడింది. ఉద్యోగులంతా అధికారాన్ని వ్యతిరేకిస్తారని సమర్థిస్తారని
విషయాన్ని విమర్శించారు. వ్యతిరేకిస్తారు, మరి సమర్థిస్తారు అనే విషయాన్ని విమర్శించారు. నిజానికి అనేక మంది ఉద్యోగులు వివిధ ప్రయోజనాలు, విలువల దృష్ట్యా అధికారాన్ని లక్ష్య సాధనంగా అంగీకరిస్తారు. అయితే ఆర్గనిస్ ఊహించిన స్వయం సాధక ప్రేరణ ఎంత మాత్రం సార్వజనిక గమ్యం కాదని ఖండించారు. ఎందుకంటే అందరి వ్యక్తులు అన్ని పరిస్థితుల్లో తమకు తాముగా స్వయం సాధక ప్రేరణకు ఇష్టపడకపోవచ్చు. నిజానికి ఎంతోమంది ఉద్యోగులు నిర్దేశిత నాయకత్వ పరిస్థితుల్లో సంతోషంగా ఉన్నారని సైమన్ పేర్కొన్నాడు. తన పరిశోధనలో ఆర్గనిస్ వ్యవస్థకి ఇచ్చిన ప్రాధాన్యతలో నిర్వహణా క్షేత్రం ఆయు పట్టుగా భావించే ఇతర అంశాన్ని ఉపేక్షించడం జరిగింది. అంటే వ్యవస్థలో ప్రాధాన్యత అంటే తన పరిశోధనలో వ్యవస్థకి ఇచ్చిన ప్రాధాన్యత నిర్వహణ క్షేత్రం ఆయు పట్టుగా భావించే ఇతర అంశాలను ఉపేక్షించాడు. అంటే ఏదైతే అవసరమో వాటిని అతను సరైనగా పట్టించుకోలేకపోయాడు. ఇది ఇక సారాంశం. వ్యవస్థలో అతి కీలకమైన మానవ సంబంధాలు నిర్వహణలో శ్రామికులు పాల్గొనే ఆలోచనలకు ఆర్గనిస్ ఒక ప్రత్యేకమైన నిర్దేశనం ఇచ్చాడు. సమర్థవంతమైన వ్యవస్థ రూపకల్పన చేయడం, వాటి జీవిత ప్రమాణాన్ని రూపొందించడం అతని ప్రధాన ఉద్దేశం. అయితే స్వయం సాధక ప్రేరణకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు మౌలికమైన వ్యవస్థాగత మార్పులు అవసరమని ఆర్గనిస్ దృక్పథం అతి కీలకమైన దృక్పథమైనందువల్ల దానికి పాలనా సిద్ధాంతాల్లో చేరే అర్హత లభించలేదు. అంతేకాకుండా అతని కొన్ని ప్రతిపాదనలు ప్రమాణీకరించినప్పటికీ అనుభవిక మాన్యత లోపించింది అని చెప్పడం. అతని అనుభవాన్ని లోపించిన మిగతా సూచన చేసిన అనుభవిక మాన్యత లోపించి ఉన్నాయి అతని యొక్క సిద్ధాంతాలు. ఆర్గనిస్ తన అతి ప్రధానమైన సేవ వ్యక్తిగత సామర్థ్యాన్ని సంబంధించింది. ఆర్గనిస్ అతి ప్రధానమైన సేవ వ్యక్తిగత సామర్థ్యాన్ని సంబంధించింది. కార్యనిర్వాహకుల వ్యక్తిగత ప్రవర్తనపై జరిగిన పరిశోధనల్లో ఎక్కువ భాగం వ్యక్తిత్వం వ్యక్తిగత పంత అధ్యయనానికి సామర్థ్యాల భావన ఆలోచనలకు గల సంబంధితులను గట్టిగా సమర్థిస్తుంది. నిజానికి ఈ ఆలోచనలు వ్యక్తిగత పరిణాత్మకను ప్రభావితపరిచేందుకు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఒక అభ్యాసాత్మక నైపుణ్యంగా గుర్తించేకు ఉద్దేశం. అంటే అభ్యాసం రోజు ఎప్పటికప్పుడు చదివితే తిననేమి వేపాకు తీయదు. పని చేస్తూ పోతే అభ్యాసం ఏ రోజుకు ఆ రోజు నేర్చుకుంటూ పోతే అది నైపుణ్యంగా గుర్తించబడుతుంది. వ్యక్తిగత సామర్థ్యపు ఆవశ్యకత ఉన్నత స్థాయి పాలకులు సైతం ఉందని అనేక దృష్టాంతాలు సూచించాయి. వ్యక్తిగత పరిశోధనను కార్యాచరణ నుంచి ఒక స్థాయి నుంచి వేరు చేయడం సామర్థ్యం. ఇదేంటంటే వ్యవస్థాగత పరిశోధనను కార్యాచరణ నుంచి ఒక స్థాయి నుంచి వేరు చేయడం సాధ్యపడదనే విషయాన్ని ఆర్గనిస్ నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే వ్యవస్థాగత అతి సన్నిహితమైన సంబద్ధత కలిగిన అనేక ప్రవర్తనోన్ముఖ వ్యవస్థీకరణ సిద్ధాంతాలున్నాయి. అందులో ఆర్గనిస్ ప్రతిపాదించిన పాత్రాపరమైన సిద్ధాంతం ఒకటి. ఆర్గనిస్ తన అధ్యయనంలో వ్యక్తి సాంఘిక మనోవైజ్ఞానిక అవసరాలు తన అధ్యయనంలో వ్యక్తి సాంఘిక మనోవైజ్ఞానిక అవసరాలు, వ్యవస్థాపరమైన ఆవశ్యకతల మధ్య గల పరస్పర వైరుధ్యాన్ని విస్తృతంగా పరిశీలించాడు. తన పరిశీలనలో లాంఛనప్రాయమైన వ్యవస్థలో తలెత్తే పరిస్థితులు, వ్యవస్థలోని పరిస్థితికి వ్యక్తుల సమూహాల స్పందన,
ఉద్యోగుల పట్ల యాజమాన్యపు బలిష్టమైన ఆలోచనల ఆధారంగా వ్యవస్థ మార్పు వ్యూహాలను ఆర్గనైజ్ ప్రతిపాదించాడు. అయితే అయితే ఇక్కడ అయితే పారిశ్రామిక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల నిర్వహణ సామాజిక శాస్త్రవేత్తల దృక్పథాలను రచనలో ఆర్కిడిస్ అతి సునిశ్చితంగా విమర్శించాడు. ఎవరి మీద? మనోవైజ్ఞానిక శాస్త్ర సామాజిక నిర్వహణ శాస్త్రవేత్తల మీద అతని విమర్శన ఉంది. వ్యవస్థాగత ప్రవర్తన అధ్యయనంలో ఆర్గనైజ్ కృషి కొనియాడదగినది. అతను వ్యవస్థాగత ప్రవర్తన అధ్యయనంలో క్రిస్ ఆర్గనైజ్ యొక్క కృషి కొనియాడదగినది. అతని వ్యవస్థ మార్పు వ్యూహాలు నిర్మాణ రంగంలో నిర్వహణ రంగంలో సంచలనాన్ని సృష్టించబడి అనేక విమర్శలకు గురికాక తప్పలేదు. ఇంతటితో మన యొక్క ఈరోజు క్రిస్ ఆర్గనైజ్ యొక్క విధానాన్ని మీకు నేను వివరించాను. క్రిస్ ఆర్గనైజ్ అయితే క్రిస్ ఆర్గనైజ్ మనకు ఎలాంటి అయితే చెప్పాడో అతను క్రిస్ ఆర్గనైజ్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక్కసారి ఏంటంటే లాంఛనప్రాయమైన వ్యవస్థలో తలెత్తే పరిస్థితులు మరియు వ్యవస్థలోని పరిస్థితికి వ్యక్తుల సమూహాల స్పందన, ఉద్యోగుల పట్ల యాజమాన్యంలోని దృఢమైన ఆలోచనలు, వ్యవస్థ మార్పుకు వ్యూహాలు, పసితన దశ నుండి పరిపక్వ దశకు క్రమాభివృద్ధి, పరిపక్వ మానవుల అవసరాలకు స్పందించడం జరిగింది. ఇంతటితో నా యొక్క ఉపన్యాసం నమస్కారం.